యేసుక్రీస్తు నామమున శుభములు. మనమందరం అలా నిలబడి ఉండగా ఒకసారి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయ గ్రంథం, బుక్ ఆఫ్ హోషియా, చాప్టర్ 13 and verse 14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించుదును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ప్రైజ్ ది లార్డ్. అలా నిలబడి ఉండగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్, చాప్టర్ 4 from verse 7. 7వ వచనం నుంచి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం మెచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యం మేము అందరూ సమీపిస్తూ ఉండగా, ఇదిగో ప్రభా, తలలో వచ్చి ప్రార్థిస్తున్న బిడ్డలతో నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు చిన్న సంగతి కనిపిస్తూ ఉంటుంది. ఇది మరి తెల్లవారుజామున ఆరాధన. మీరు ఎప్పుడో లేచున్నారు. మరి కొద్దిమంది రాత్రి ప్రయాణించి ఇక్కడికి వచ్చున్నారు. సంతోషం. అయితే మనల్ని డిస్టర్బ్ చేసేది కూడా ఒకటి వచ్చిన్నది. దాని పేరు ఏంటంటే ఆవులెంత. అది కూడా మనతో పాటు లోపలికి వచ్చింది. ఈ ఫ్యాన్ తగలగానే కొంచెం ఎమ్మటే మన దగ్గరికి అది వస్తూ ఉంటుంది. అయినప్పటికీ మీరందరూ దూరాన్ని లెక్క చేయకుండా ఉదయకాల సమయంలో రావటం అన్నది చిన్న విషయం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి మీ అందరూ ఇక్కడ చేరని నమ్ముతా ఉన్నా. ఆమేన్. మనము అన్ని ఫెసిలిటీస్ ఉండి ఇక్కడికి రావటానికి ఇంత కష్టంగా వచ్చాం ఈరోజు. అవునా? వాస్తవానికి యేసుక్రీస్తుని అరెస్ట్ చేసి ఈ సమయంలో తీసుకొచ్చి సిలువకు అప్పగించారు మనందరి నిమిత్తముగా. ఇదే సమయంలో 2 రోజుల తర్వాత ఆయన సమాధిలోంచి బయటకు వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలంతటిలో 2.4% మంది ప్రజలకు కూడా ఆయన వచ్చింది వెళ్ళింది తెలియదు అన్నాడు. కానీ ఈరోజు భూమి మీద అందరికీ తెలుసు ఆయన వచ్చి వెళ్ళాడని. నిజమేనా? అంటే దేవుని యొక్క సువార్త ఈ 2000 సంవత్సరాలు ఎలాగొచ్చిందంటే 228 దేశాల్లో అందరికీ సువార్త చేరినది. ఎంత సంగతి అంటే ఇండియాకు వచ్చింది ఒక్కడే, తోమా. ఆ ఒక్కడు ఇండియాలో ఉన్న ఇన్ని కోట్ల మందికి సువార్త అందే విధంగా దేవుడు ఒక్కడిని వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, సువార్త భూమి అంతా చేరకుండా, ప్రతి ఒక్కడికి సువార్త అందకుండా దేవుడు రాడు. ఈరోజు దానిలో మనం కూడా భాగస్థులం అయి ఉన్నాం. ఆ పని అప్పచెప్పింది తోమాకు మాత్రమే కదా, ఆ పని నాకు కూడా అప్పచెప్పాడు. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పని అప్పచెప్పున్నాడు. ఆ పని అందరం కలిసి చేయవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి హోషేయ గ్రంథంలో మాట చూద్దాం. అయినను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలు మీరు ఎక్కడ నిన్నట్టుగా ఉందా? కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలకిను ఇక్కడ హోషేయ గ్రంథంలో హోషేయ మాట్లాడుతున్న మాటలకి ఏమైనా తేడా ఉందా? ఉన్నదండి. హోషేయ గ్రంథంలో ఇక్కడ రాసేటప్పటికి ఇంకా క్రీస్తు భూమి మీదకి రాలా, ఇంకా శరీరధారిగా రాలా.
కృపగానే ఉన్నాడు. ఇంకా ఆయన శరీరధారి అవ్వాల, రక్తం తీసుకురాలా, పాపాన్ని మోయిలా, ఏమీ చేయకముందే ప్రవక్త భవిష్యత్తును పలుకుతా ఉన్నాడు. ఆమేన్. ఇంకో రకంగా మాట్లాడినట్లయితే హోషేయలో నుండి దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే మనం నమ్ముతున్నాం బైబిల్ రాసింది ప్రవక్తలు కాదు, దేవుని యొక్క ఆత్మ అని. మరి అదే సత్యమైతే ఇప్పుడు రాసింది ఎవరంటే దేవుడే, పలికింది ఎవరంటే దేవుడే. ఎందుకంటే ప్రవక్తలు దేవుడు స్వాధీనంలో ఉంటారు, ప్రవక్తలు వారు తమ స్వాధీనంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మరి అదే కానీ సత్యమైతే ఈరోజు మనం ఒక మాట మాట్లాడుకుందాం. దేవుడు చెప్పిన మాటే, మృత్యువు నుండి వారిని రక్షింతును. హల్లెలూయా. దేని నుంచి రక్షిస్తా అంటున్నాడు దేవుడు? చాలా జాగ్రత్త. పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును. అంటే ఇప్పుడు దేవుడు యొక్క విమోచన ఎక్కడి వరకు ఉన్నది? పాతాళం వరకు ఉన్నది. నిన్ను వాడు పాతాళం తీసుకుపోయినా కూడా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అంటే ఇక్కడ దేవుడు దీన్ని పదం వాడచ్చు తెలియదు నాకు, అభయహస్తం అంటారు. అంటే నేను నీతో పాటు ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళని విడువను, నేను ఎడబాయను. వాడు నేను పాతాళ వశంలోకి తీసుకుపోయినా నువ్వు భయపడద్దు, బాధపడద్దు, బెంబేలెత్తద్దు, కేకలు పెట్టద్దు, గందరగోళం వద్దు, హడావిడి చెయ్యొద్దు, బీతిల్లొద్దు, పారిపోవద్దు, వెనకడిగేయద్దు, జారిపోవద్దు. అక్కడి నుంచైనా నేను వచ్చి తీసుకుపోగలను. ఆమేన్. ఇంతకన్నా మనకి గట్టిగా భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక మనిషి మన జీవితంలో ఏదైనా పని చేస్తా ఒక స్థాయికి, ఒక లిమిట్ రాగానే, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సాచ్యురేషన్ పాయింట్. ప్రతిదానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది మనకైతే. అయితే దేవుడి ప్రేమకి హద్దులు లేవండి, ఆయన ఇచ్చే వాగ్దానానికి హద్దులు లేవండి, ఆయన చేసే పనికి హద్దులు లేదండి, ఆయన చేసే ఆశ్చర్యాలకు హద్దులు లేదు, అద్భుత కార్యాలకు హద్దులు లేదు. ఆయన మనకి ఎట్లాంటి వాగ్దానం ఇస్తాడంటే, నువ్వు భూమి మీద జీవించుండగా తీసుకుపోతానంటల్లా, నువ్వు మరణించి పాతి పెట్టబడి సమాధిలో ఉంటే తీసుకుపోతానంటల్లా, పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఆయన లోపల ఎవరైతే ఉన్నారో, ఆయన చిత్తంలో, ఆయన ఇష్టంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎలాగ కాపాడుకుంటాడో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే హోషేయలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అపోస్తలుడైన పౌలు అదే ఆత్మ ఉన్నది. వీళ్ళిద్దరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఎందుకంటే గమనించండి, పాత నిబంధనలో హోషేయ మాట్లాడుతున్న మాటకి, కొత్త నిబంధనలో పౌలు మాట్లాడుతున్న మాటకి వ్యత్యాసం లేదు. ఇక్కడ హోషేయ ఏంటంటే రాబోయే దాన్ని పలుకుతా ఉన్నాడు, పౌలు ఏం చేశారంటే ఆల్రెడీ జరిగిపోయిందని పలుకుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు యొక్క మాటల్లో ఉన్న బలం ఏంటో తెలుసా, శక్తి ఏంటో తెలుసా? మరణమా నీ ముల్లెక్కడ? పౌలు తెలుసు ముళ్ళు లేదని. హోషేయ నీ ముల్లెక్కడ అని చెప్పి పాత నిబంధనలో అపవాదిని హెచ్చరిస్తున్నాడు. కొత్త నిబంధనలో పౌలు ఏమన్నాడంటే నీ ముళ్ళు లేదు, నీ ముళ్ళు ఎక్కడ నాకు చూపించంటున్నాడు. ఇద్దరికి తేడా ఉన్నది. ఈ కాల ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో చూసినప్పుడు, యెహెజ్కేలు పరలోక దర్శనంలో దేవుని చూసినప్పుడు పైన నుంచి సింహాసనాలు తీసుకొచ్చి చేస్తా ఉన్నాయి అన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పైకి వెళ్ళినప్పుడు సింహాసనాలు వేసి ఉన్నాయి అన్నాడు. తేడా గమనించారా? పాత నిబంధన సింహాసనాలు వస్తున్నాయి, ఎందుకంటే గోత్ర పెద్ద రెడీ కాలేదు, అపోస్తలులు రెడీ కాలేదు. కానీ యోహాను పైకి వెళ్ళేసరికి పాత నిబంధనలు అందరూ వచ్చున్నారు, కొత్త నిబంధన వాళ్ళు రావాల్సి ఉన్నారు. భవిష్యత్తుని అంటే 2000 సంవత్సరాల తర్వాత జరగబోయేదని చూపిస్తాడు కాబట్టి సింహాసనాన్ని వేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ హోషేయ ఏం జరగబోయేది మాట్లాడుతున్నాడు, పౌలు ఏం మాట్లాడుతాడంటే జరిగిపోయింది మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరన్నా దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట 4వ వచనంలో ఒక మాట ఉన్నది, అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల వద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను. ఇక్కడ పస్కా అన్న పదానికి ఇంగ్లీష్లో ఈస్టర్ అని ఉంటుంది.
అదొక్కటే బైబిల్ ఈస్టర్ అని పదం ఉంటుంది, ఇంకెక్కడా లేదు. చాలా మందికి ఒక అనుమానం రావాలా, పాస్టర్ గారు మనం క్రిస్మస్ చేయటం లేదు, లెంట్లు చేయటం లేదు, గుడ్ ఫ్రైడేలు చేయటం లేదు, అవన్నీ ఎక్కడ దొరకలే బైబిల్లో. మరి ఇప్పుడు ఈస్టర్ దొరికినదే ఏం చేద్దాం? అయితే గమనించాల్సింది ఏంటంటే ఈస్టర్ కూడా ఒక దినము లేదు కరెక్ట్గా మాట్లాడితే. ఎందుకంటే క్రీస్తు లేచిన తర్వాత మనమందరం కూడా ఒకటిదానికి జ్ఞాపకం పెట్టుకున్నాం, ఆయన తిరిగి లేచాడు అన్నది జ్ఞాపకం. ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నామంటే క్రీస్తు తిరిగి లేచిన తర్వాత కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. ఆయన సమాధిలో ఉన్న కాలంలో లేము, ఆయనకి సిలువేసిన కాలంలో లేము, ఆయన సమాధిలోంచి బయటికి వచ్చిన తర్వాత ఉన్న కాలంలో మనం ఎప్పుడు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని మనం ఏం జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే ఆయన మన మధ్యలో ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఆమేన్. ఆయన సమాధిలోకి వెళ్ళింది, ఆయన సమాధిలోకి అక్కడ ఉన్నది, అక్కడి నుంచి కిందకి దిగినది, పాతాళానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి బోధించింది, వాళ్ళని అక్కడి నుంచి బయట తీసుకుని వచ్చింది, ఇదంతా కూడా జరిగిపోయినది. ఈస్టర్ అంటే కరెక్ట్గా మాట్లాడితే క్రీస్తు తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. అయితే క్రీస్తు తిరిగి లేచినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఆయన తిరిగి లేవటానికన్నా ముందుగా, సమాధిలో పెట్టిన తర్వాత తిరిగి లేవటానికన్నా ముందుగా దేవుడు కొన్ని పనులు చేస్తున్నాడు. ఒక్కసారి మనం వాటికి జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే బైబిల్ కొంచెం మనం లోతుకి వెళ్ళినప్పుడు మనం దాని దగ్గర దాకా పోగలుగుతాం. జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తుని సమాధిలో పెట్టగానే ఆయన సమాధిలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ చెప్తా ఉన్నది ఆయన సమాధిలో పెట్టగానే అక్కడి నుంచి కిందకి దిగిపోయాడు. నిజమైన మాట. ఎక్కడికి దిగి వెళ్ళాడంటే ఆయన సమాధి నుంచి కిందకి దిగిపోయేది పాతాళానికి, పైకి వెళ్ళటానికన్నా ముందుగా కిందకి దిగి వెళ్ళాడని బైబిల్ చెప్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఏం నమ్ముతామంటే బైబిల్ ఆయన గురించి ఏ మాట చెప్పిందో మొట్టమొదటి మనం ఆ మాట నమ్మాలి. కిందకి దిగాడు. కిందకి దిగి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఇంకో మాట ఉన్నది, పాతాళంలో ఎవరైతే బంధించబడి ఉన్నారో వాళ్ళందరినీ చరణగా తీసుకొని పోయిను. ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు? పాతాళ వశంలో ఉన్న వారిని నేను విమోచించును. ఇప్పుడు ఇల్లు చేసేది ఏంటి? ఆయన ఆదాము నుంచి యేసుక్రీస్తు మరణించేంత వరకు ఎవరైతే పాతాళంలో అపవాది చేత రకరకాలుగా బంధించబడి ఉన్నారో వాళ్ళందరినీ ఆయన విమోచించున్నాడు అక్కడ. హల్లెలూయా. అయితే గమనించండి, మరి పరదేశంలో ఎవరున్నారు? పాతాళంలో ఎవరున్నారు? పరదేశంలో పరిశుద్ధులు ఉన్నారు, పాతాళంలో బంధించబడిన వాళ్ళు ఉన్నారు. అయితే పరదేశంలో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకని ఉన్నారు? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు అపోస్తలులు ఎక్కడ ఉన్నారు? మరి పైకి వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళు. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణ కాలేరు. ఇప్పుడు వాళ్ళని దేవుడు ఎందుకు ఆపాడంటే నీ కొరకు నా కొరకు ఆపున్నాడు. మనం గొప్ప పరిచయం చేయలే, కానీ గొప్ప కాలంలో ఉన్నాం. వాళ్ళు గొప్ప పరిచయం చేశారు, వాళ్ళు ప్రారంభించున్నారు, విత్తనాలు చల్లారు, వాక్యం చల్లారు, ప్రాణాలు అర్పించారు, రక్తం కాచారు, హతసాక్షులయ్యారు. అయితే మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాలేరు. ప్రైజ్ ది లార్డ్. అని ఇప్పుడు నిజంగా దేవుడు మనకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. మీరు గమనించండి, పంట కోతకు వచ్చినప్పుడు ప్రారంభంలో అది దున్నిన పొలం ఎవరికి జ్ఞాపకం రాదు, ఆ దున్నిన ఆనవాళ్ళు కూడా కనబడదు. ఏం కనిపిస్తుంది అంటే దృష్టి మొత్తం ఎక్కడికి వెళ్తుంది? జాగ్రత్తగా గమనిస్తే దృష్టి మొత్తము కూడా పంట మీదే ఉంటుంది, ఎవరి కళ్ళు కూడా కిందకి పోవు. గమనించిందా? అయితే ఈరోజు మనం ఆ పైన పంటలాగా కనిపిస్తున్నాం, కోతకు వచ్చిన పంటలాగా మనం కనిపిస్తున్నాం. ఇది కోతకు వచ్చిందా, రెడీ అయిందా అని చూస్తాడు తప్పితే ఇప్పుడు నేలని ఎవడు చూడడు, ఆ కింద కాండం ఎవడు చూడడు, ఆ మధ్యలో వచ్చిన ఆకులు ఎవడు చూడడు. అందరి ధ్యాస ఎక్కడ ఉంటుందంటే ఈ పంట ఎంత చేతికి వస్తుంది, ఎంత బాగున్నది, ఇక్కడికి వచ్చున్నాం మనం. అయితే ప్రాథమికంగా పడిన కష్టం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రతిఫలమే ఇప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము జ్ఞానం ఉంది కదా, వర్తమానం వచ్చేస్తే కదా, నాకు అపోస్తల బోధ అక్కర్లా, బైబిల్ అక్కర్లా అని చాలామంది నెట్టేస్తున్నారు. నిజంగా వర్తమానం అర్థమైతే బైబిల్ ఎవడు నెట్టేయలేడు. బైబిల్ నీకు అర్థమైతే నువ్వు వర్తమానం నెట్టేయలేవు. ఎందుకంటే ఆ రెండు కలిపి ఉన్నాయి, విడదీసి లేవండి.
ఈ గడి వర్తమానీకుడు వేరు, వర్తమానం వేరు కాదు, రెండు కలిపేస్తున్నాయి, రెండింటి విడదీయలేరు. క్రీస్తులో ఉన్న వధువుని ఎవరు విడదీయలేరు, ఎందుకంటే ఇద్దరు కలిసే ఉన్నారని ఆయన చెప్తుంది. అదే, నా యందు మీరు, మీ యందు నేను ఏకమై ఉన్నాము. తండ్రి నీవు నేను ఏకమై ఎలాగున్నామో వీరు నేను ఎలాగ ఏకమై ఉన్నాము అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఆయనలో ఉన్నవారు ఈరోజు భూమి మీద ఉన్నప్పటికీ వాళ్ళు ఆయనలోనే ఉన్నారు. ఏమన్, అది నీకు సంగతి అర్థమైతే వాక్యానికి ఎలా లోపడాలో కూడా నీకు అర్థమవుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. దానికి రుజువులు ఈరోజు మీకు చూపిస్తా ఉన్నా. ఆశ్చర్యమైన సంగతి ఇంకోటి ఉన్నది. కీర్తనలో 68వ కీర్తన ఒకసారి చూద్దాం. 68వ కీర్తన 18వ వచనం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 68 verse 18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక హోషేయ గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? పాతాళంలో ఉన్నవాడిని తీసుకొని పోతామంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. చెరగా తీసుకొని పోయాడు అని చెప్పి రాసిన మాట ఎక్కడో ఒక చోట కాదండి. ఇది దేవుడు కొత్త నిబంధనలు ఆయన ఏం చేయాలనుకున్నాడో పాత నిబంధనలో కీర్తనాకారులో ఉండి మాట్లాడుతున్నాడు, ప్రవక్తలో ఉండి కూడా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏది ముందుగా చెప్పకుండా చేయటంలా, ఆయన తీర్పు కూడా చెప్పే చేస్తున్నాడు, వాగ్దానం కూడా చెప్పిన తర్వాతే ఆయన దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే ఎవరికి తెలియకుండా దేవుడు చేశాడన్నది లేనే లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రెండవ సంగతి చూద్దాం ఒకసారి. కీర్తన 47:5. 47వ కీర్తన 47:5. దేవుడు ఆర్భాటముతోనూ ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఈ గడి వర్తమానం చెప్తుంది, దేవుడు ఇక్కడి నుంచి భూమి నుంచి ఎలాగ పైకి వెళ్ళాడో ఆయన మళ్ళీ అలాగే తిరిగి వస్తాడని. ఇప్పుడు ఆయన ఎలాగ పైకి వెళ్ళాడు? ఆర్భాటంతోనూ బూరధ్వనితోనూ. దశలోకి రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలాగొస్తాడు రాసి ఉన్నది? ఆర్భాటంతోనూ పదాంధుల శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన కిందకి దిగవచ్చును. ఇక్కడ యెహోవా అని స్పష్టంగా రాస్తున్నదా? అంటే ఇప్పుడు వచ్చేది ఎవరు? వెళ్ళినది ఎవరో ఆయనే మళ్ళీ తిరిగి రావాలా. పాత నిబంధనలు అక్కడ యెహోవా అని స్పష్టంగా పేరు కనిపిస్తున్నది. కొత్త నిబంధనలు అదే యేసుక్రీస్తు యొక్క రాకడని చూపిస్తూ ఉన్నది. అంటే అక్కడ వేరొక దేవుడు కాదు, ఇక్కడ వేరొక దేవుడు కాదు. అక్కడ ప్రవక్తలో ఉండి రాసినది, లేదంటే కీర్తనాకారులో ఉండి రాసినది ఆయనే, ఇక్కడ అపోస్తలుల పౌలులోంచి పలికినది ఆయనే. కాబట్టి వాళ్ళిద్దరి మాటల్లో ఎక్కడ తేడా లేదండి, ఎక్కడ అస్పష్టత లేదండి. ప్రతిదాన్ని దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. ఎవరైతే కిందకి దిగాడో పాతాళ దగ్గరికి, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అందరికన్నా ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. ఆకాశము మహా ఆకాశము. విన్నారు ఎప్పుడన్నా మీరు బైబిల్లో? నిజమేనా? ఎన్ని ఉన్నాయి ఆకాశాలు? 3 ఆకాశాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయం అంటున్నాడు, అరిసేపడ నాకు తగదు కానీ అరిసేపడాల్సి వచ్చింది. క్రీస్తు యేసునందున ఒక మనిషిని ఎరుగుదును, అతను శరీరంతో పైకి పోయినో శరీరం లేక పైకి పోయినో నాకు తెలియదు కానీ అతడు 3వ ఆకాశానికి పోవటం నేను చూచితిని. ఎన్నో ఆకాశము? ప్రైజ్ ది లార్డ్. 3వ ఆకాశం ఎంతకి ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. 3వ ఆకాశం అంటే 7వ పరిమాణం, దేవుడు ఉండే స్థలం. ఇప్పుడు దేవుడు ఉండే స్థలంలో దేవుడు దాని గురించి మాట్లాడతాడు. ఇక్కడ స్పష్టంగా చూద్దాం. ఆకాశములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. అంటే అన్ని ఆకాశాల్లో ఇప్పుడు మనకి కనిపించే మేఘం కూడా ఒక రకం ఆకాశం వస్తుంది. దానిపైన ఆ చిట్ట చివరి స్థానంలో దేవుడు ఉన్నాడు. ఆయనే పాతాళానికి వెళ్ళాడు, ఆయనే అక్కడున్న వాళ్ళు విమోచించాడు, ఆయనే అక్కడున్న వాళ్ళని తీసుకొని అందరికన్నా పైకి తీసుకుని పోయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు దేవుడు మళ్ళా దాన్నే చేయబోతా ఉన్నాడు. ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నామంటే దేవుడు చేసి అన్ని చదువుతా, ఇప్పుడు చేయబోయే వాటిని చూస్తా జీవించే కాలంలో మనం ఉన్నాం. అంటే దేవుడు యొక్క రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో మన చుట్టుపక్కల దేవుడు చేయబోయే కార్యాలు కూడా మన కళ్ళ కనబడటానికి అంత దగ్గరలో ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, వర్తమానం శక్తివంతమైన దేశాల వర్తమానం కొన్ని మాటలు తీసుకుందాం.
మరణము ఆయన సన్నిధిలో నిలవలేదు. ఏ విధముగా మరణము మరియు జీవము కలిసి జీవించలేవు. ఈరోజు అంటే కరెక్ట్గా డేట్ ఇది కాదు, ఈస్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కొన్న ప్రత్యేకత ఏంటంటే, అంతకుముందు వరకు మరణించిన వాడెవడు తిరిగి లేచి పైకి వెళ్ళింది లేదు. ప్రైజ్ ది లార్డ్. కొద్ది రోజుల క్రితం, సుమారుగా ఒక వారం రోజుల క్రితం అనుకుందాం, యేసుకు సిలువ వేయడానికి ఒక వారం రోజుల ముందు లాజర్ను పైకి లేపాడు. ఆయన లాజర్ను పైకి లేపి ఏం చెప్పాడంటే, అంతకన్నా ముందు చెప్పిన మాటను జ్ఞాపకం చేశాడు. నన్ను మీరు చంపి పాతి పెట్టండి, 3 రోజులు నేను మళ్ళీ పైకి లేస్తా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, మనకందరూ తెలిసినదే. అయితే లాజరు సమాధిలో ఎంతకాలం ఉన్నాడు? 4 రోజులు. ఆయన 3 రోజులు లేస్తానని చెప్పాడు. లాజర్ 4 రోజులు సమాధిలో ఉంచితే పైకి లేపాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మాలా వద్దా? ఆయన ఎప్పుడో ఒక మాట చెప్తాడు, నన్ను నమ్మద్దు కానీ నేను చేసిన కార్యములను బట్టి మీరు నన్ను నమ్మండి. ఇప్పుడు ఆయన ఏం కార్యం చేశారంటే, 4 రోజులు సమాధిలో ఒక వ్యక్తిని పైకి లేపాడు. ఆ పైకి లేపిన వ్యక్తి అంటున్నాడు, నేను 3 రోజులు లేస్తానంటున్నాడు. 4 రోజులు ఉన్నాయి లేపాడంటే ఈ నమ్మాలా వద్దా? ఇప్పుడు ఇంకా ఒక రోజు ముందే నేను లేస్తానంటే ఎంతగా నమ్మాలంటే అందరూ అసలు నమ్మేయాలి ఆ మాటకి. కానీ ప్రజల మనసులు ఎలాగున్నాయి అంటే కఠినపరచబడ్డాయి. అది వాక్యము నిమిత్తమే కఠినపరచబడ్డాయి అండి, వేరేది కాదు. అంటే సత్యము వాళ్ళ ముందు నిలబడి ఉన్నా, దేవుడే వారి ముందుకు వచ్చి దేవుడే మాట్లాడుతున్నా గ్రహించలేని స్థితికి వాళ్ళు వచ్చి ఉన్నారు. చాలా జాగ్రత్త. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక సంఘము తిరిగి జన్మించినప్పుడు మరణము మరియు జీవము కలిసి ఉండలేవు. ఎప్పుడు మరణము నీ మీద పనిచేయదంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీకు ఎంత గొప్ప మర్మం తెలిసినప్పటికీ, ఎంత గొప్ప సత్యం తెలిసినప్పటికీ, క్రైస్తవుడికి ఒక పునాది ఉన్నది. ఏంటా పునాది అంటే పునరుత్థానము. మన జీవితం మొత్తం ఆధారపడింది పునరుత్థానం మీద. పునరుత్థానం అంటే తిరిగి ఇంకొకసారి బతకటం, ఇంకోసారి జీవించటం. ఈ జీవితం కాక వేరొక జీవితాన్ని నువ్వు జీవించడం. అంటే మరణించిన తర్వాత కూడా నువ్వు మళ్ళా జీవిస్తావని నీకు తెలియచేసేదే, భరోసాను, నమ్మకం, విశ్వాసం కల్పించేదే పునరుత్థానం. ఆ ఒక్క పునరుత్థానం లేకపోతే ఈరోజు యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు ఎంతమంది భూమి మీద? చాలామంది ఉన్నారు, రకరకాల మతాల్లో వాళ్ళు మేము కూడా తిరిగి లేస్తామని చెప్పారు. లేచారా? సమాధుల దగ్గర కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాసే వాళ్ళు చనిపోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, కుటుంబాలు గడుస్తున్నాయి వేల సంవత్సరాల నుంచి. కానీ లోపల ఉన్న పైకి లేవటల్లా. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, 3 రోజులు నేను లేస్తానని చెప్పాడు. ఆయన ఆలస్యం చేయలేదండి. 3వ రోజు ప్రారంభమయ్యే సమయానికి ఆయన లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు సమాధిలోకి వెళ్ళిన తర్వాత, సమాధి లోపలికి వెళ్ళి తొంగి చూసిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఏమున్నది? మీరెందుకు ఆయన ఇక్కడ ఎతుకుతున్నారు? ఆయన ఎప్పుడో లేచాను. ఈజ్ రైజన్. ఆయన తిరిగి లేచాడు. అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసరికి ఆయన చెప్పిన మాట ఆ టైంకి ఆయన తిరిగి లేవటం జరిగినది. అంటే ఇప్పుడు క్రీస్తు ఆయన మాట నిలబెట్టుకున్నాడా? కొద్దిగా జాగ్రత్త చూద్దాం. ఆయన ప్రవక్తలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, ఆయన గురించి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, ఆయన మనకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఆమేన్. గమనించండి, మన పైన ఉన్న దైవికము కాని అన్నిటినీ ఆయనే జయించును. దేవునికి సంబంధం లేని విషయాల్లో నీవు కానీ పడిపోయినట్లయితే దాన్ని జయించాలంటే ఆయనే వచ్చి జయించాల. అవి నీ వల్ల కాదు. నువ్వు క్రీస్తుకు లోబడినప్పుడు, నువ్వు తిరిగి జన్మించినప్పుడు దైవికము కానివి అంతవరకు పట్టి బంధించేవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ ఆయన జయం పొందున్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు జయం పొందిన ఆయన ఇప్పుడు నీలో ఉండి జయించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు జయించేది ఎవరంటే నీవు కాదు, అది ఆయనే జయిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో మాట, జయిస్తున్నాడు అనటానికి లేదండి, జయించాడు. ఆయన పేరే జయశాలై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ప్రవక్త అన్నాడు, ఆయన ఇప్పటికే దానిని చేసెను, మనము దానిని స్వీకరించినట్లుగా అది మన చేతుల యొద్ద పడి ఉండను. ఇప్పుడు దేవుడిని జయించి ఎక్కడ పెట్టాడు? ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన చేతుల దగ్గర దేవుడు జయించడానికి ఆ శక్తిని పెడితే ఇది చూడక మనం అన్ని దిక్కులు చూస్తున్నాం. దేవుడు ఇక్కడే పెట్టున్నాడండి. ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడి యొక్క కార్యాలు ఎలాగ ఉంటాయంటే,
పాత నిబంధనలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు మన్నా ఎక్కడికి వచ్చేది? ఇంట్లో బయట గుమ్మం దగ్గర గంప పట్టుకొని ఉంచోటమే, అవునా? ఇప్పుడు దేవుడు జయించింది ఎక్కడ ఉన్నది? నీ చేతుల ముందు ఉన్నది. ఇప్పుడు ఆయన అక్కడేం చేశాడో ఇక్కడ అలాగే చేస్తున్నాడు. అంటే ఆయన జయించి నీకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఎలాగ జయించాలంటే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నమ్మిని స్వీకరించిన ఎడలా నువ్వు దాన్ని పొందుకుంటావు. అదే మాట్లాడుతున్నావు. స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? పాస్టర్ గారు ముట్టుకుని లోపల స్వస్థత రాదు. ఎలాగొచ్చింది? క్రీస్తు ఎప్పుడైనా స్వస్థపరిచున్నాడు, ఆయనను స్వస్థపరిచాడు. ఇప్పుడు నమ్మినప్పుడు స్వస్థత నీ లోపలికి వస్తుంది. అంతేనా? ఇప్పుడు నువ్వు ఎలా జయించగలవు నీలో ఉన్న బలహీనతల్ని? నేను జయించలేను, క్రీస్తు ఎప్పుడో నాలో ఉండి జయించాడు అని నమ్మినప్పుడు నీలో ఉన్న బలహీనతను నువ్వు దాటి రాగలుగుతావు. ఈ సంగతి మనకు తెలియాలండి. క్రీస్తు అంటే, ఈస్టర్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం మాత్రమే కాదండి. ఈస్టర్ అంటే నువ్వు తిరిగి జన్మించడం కూడా అయి ఉన్నది, ఆయన అంగీకరించడం కూడా అయి ఉన్నది, ఆయన స్వీకరించడం అయి ఉన్నది, నువ్వు ఆయనలాగే జీవించే గడిలోకి వచ్చున్నావని నీకు తెలియజేయటం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రాఫెట్ మాట్లాడుతున్నాడు. ఈ భూ సంబంధమైన పరిచయంలో ఆయనను మనం ఒక జయశాలిగా చూస్తున్నాం. భూమి మీద ఆయన మానవునిగా ఉన్నప్పుడు ఆయన జయించిన కార్యాలు చూసాం. పాడి మీద వెళ్ళే విధవరాలు కుమారుని ముట్టుంటాం మనం చూస్తున్నాం. బెతెస్దా కొనేటి దగ్గర ఆ కుంటివాడిని పైకి లేపడం మనం చూస్తున్నాం. శిలోమ కొనేటి దగ్గర గుడ్డివాడికి ఆయన కళ్ళి ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ కూలిపోయిన ఎరుక గోడ దగ్గర కూర్చున్న భర్త మీదకి ఆయన కళ్ళి ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇలాగ దేవుడు భూమి మీద ఉండగా చేసిన కార్యాలు మొత్తం చూస్తున్నాం. అయితే ఈస్టర్ కన్నా ముందు, గుడ్ ఫ్రైడే తర్వాత దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే, ఆయన భూమి మీద కాదండి, భూమి కన్నా కిందకి దిగి కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, he is conquering still after his death. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా జయిస్తానే ఉన్నాడు. గొప్ప సంగతా కాదా? బతికినంతకాలం బాగా బతికేటండి, చచ్చిపోయాడు అంటాం మనం. అక్కడ ఆయన మరణించినప్పుడు ఇంకా అయిపోలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్త. నో స్టాప్ ఫర్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుకు ఆటంకం ఉన్నదా? ఎవరన్నా క్రీస్తుని వస్తామని వాగంటారు ఎవరన్నా? ఆయనకి రెడ్ సిగ్నల్ ఉందా? ఆయనకి స్పీడ్ బ్రేకర్ ఉన్నదా? నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు కేక పడితే ఏ రెడ్ సిగ్నల్ ఆయన ఆపలేదు, ఏ స్పీడ్ బ్రేకర్ ఆయన ఆపలేదు. ఆయన నేరుగా నీ హృదయం దగ్గరికి వచ్చి ఆగుతాడు. నీ ఇంటి ముందు కూడా ఆగడు ఆయన, నీ హృదయం దగ్గరికి వచ్చి ఆగే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆటంకపరిచేవారు ఎవరో లేరు. భూమి మీద ఉన్నప్పుడైనా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావాలేమో, ఇప్పుడు ఆయనకి పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాట మనకు చాలండి. అసలు ఆ మాట చాలు. అసలు ఏంటా మాట? ఇదిగో నేను భూమి మీదను పాతాళం మీదను పైన అన్ని చోట సర్వాధికారం కలిగి ఉన్నాను. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సర్వాధికారం కలిగిన ఆయన లోపల మనం ఉన్నాం. సంతోషంగా లేదా? ఈస్టర్ అంటే అర్థం ఏంటి తెలుసా? సర్వాధికారి పొందుకున్న తర్వాత నీవు ఆయన లోపల ఉన్నావని నీకు తెలియచేయటం అయి ఉన్నది. సో దట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని యొక్క స్థానం ఏంటో తెలుసా? ఆయన సర్వాధికారం కలిగిన తరువాత, ఆయన సార్వభౌమాధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు నీవు ఆయనలో ఉన్నావని దేవునికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నిన్ను ఆపేవాడు ఎవడో చెప్పు? గట్టిగా రావట్లేదు అసలు ఎక్కడ. దేవుని నామానికి మహిమ. జాగ్రత్త గమనించండి. ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఆయన గమనించండి, ఆయన ఇంకనూ జయించుచూ వెళ్ళును. మరణించిన తర్వాత కూడా జయిస్తూ వెళ్తున్నాడు. యుద్ధంలో చూస్తే మనము రాజు కానీ లేదంటే సైనికులు కానీ వాళ్ళు చనిపోయేదాకా పోరాడి చనిపోయాక వాళ్ళకి ఒక పేరు పెడతాం, వీర మరణం. ఎందుకంటే పోరాడి వీరుల్లాగా చనిపోయారు. అక్కడితో వాళ్ళ చరిత్ర అయిపోయింది. ఒక స్తూపం కడతాం, అవునా? వాళ్ళ పేరు రాస్తాం, అయిపోయిందా? ఎస్సా నోనా? మరి ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏం చేయాలి? స్తూపాలు కట్టడానికి లేదు, ఎందుకంటే తిరిగి లేచి ఆయన తిరుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో రకంగా మాట్లాడితే ఈరోజు యేసుక్రీస్తు మన మధ్యలో లేడు. సమాధానం రాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటే చెప్పు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు స్తూపాలు ఎవరు? నడుస్తున్న స్తూపాలు మనమే. మనం మాన్యుమెంట్స్ కాదండి, మనం జ్ఞాపక చిహ్నాలు కట్టిన కాదు. మనం క్రీస్తుని జీవించి మోసుకు తిరిగే వాళ్ళమై ఉన్నాం. ఆమేన్. ఈరోజు క్రీస్తు నీ లోపల ప్రతి దినము చిగురిస్తానే ఉన్నాడు.
నీ జీవితం చిగురిస్తానే ఉన్నది. కారణం ఏంటంటే క్రీస్తు మన లోపల ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సంగతి మీకు జ్ఞాపం చేస్తున్నా, ఆయన సమాధి వద్ద ఆగిపోలేదు. బైబిల్ ఏమంటుంది? ఆయన ఆత్మ చెరలోనికి వెళ్ళి మరియు పూర్వము నోహ దినముల్లో కనిపెట్టుచుండినప్పుడు అవిధేయులైన వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు వెళ్ళి బోధించను. నోవా దినాలు ఆయన ఏం చేశాడో యేసుక్రీస్తు సమాధిలో పెట్టిన తర్వాత ఆయన కిందకి పోయి మళ్ళా అదే పని చేశాడు. నాకు ఒక మాట అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో. యేసుక్రీస్తు పని ఏంటి? గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి, బుల్లెట్లా చెప్పండి, గోడ కొట్టిన బంతిలా రావాలి సమాధానం మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఆయన మీరు గమనిస్తే నోవా దినాల్లో ఇంకా ఆయన శరీరధారి కాల. బైబిల్ చెప్తాను ఇంకా ఆయన ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. అప్పుడు ఇలా ఆయన ఏం చేశారంటే అప్పుడు కూడా అవిధేయుల వద్దకు వెళ్ళి బోధిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? సమాధిలో పెట్టాక బయట శరీరధారిగా ఉన్నప్పుడు అదే పని చేశాడు, బోధించమని చేసిన పని. సమాధిలోకి వెళ్ళాక కిందకి వెళ్ళాక ఏం చేస్తున్నాడు? మళ్ళా సేమ్. అంటే అల్టిమేట్గా ఆయన ఏం చేశాడు? ఎవరికి? నశించిపోయే వారి దగ్గరికి పోయి, అవిధేయుల దగ్గరికి పోయి, మూడో ఈడ్పు ఏంటంటే యేసుక్రీస్తు చేసిన పరిచర్యలో మూడో ఈడ్పులో నశించిపోయిన వారి వద్దకు వెళ్ళి బోధించటమే. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే మనం అక్కడే ఉన్నాం. యేసుక్రీస్తు మనకు వదిలిపెట్టి వెళ్ళిన పరిచర్య అదేనండి. ఆయన ఏం మనకి ఇచ్చాడో దాన్ని మనం ఇతరులకు అందించాలా. ఒక సంగతి మీకు, ఒక పరుగు పందెం ఉంటుంది, రిలేనో దాని పేరు ఏదో నాకు జ్ఞాపకం లేదు సరిగ్గా. 400 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. వాళ్ళ దగ్గర బాటం అని చెప్పి ఒకటి ఉంటుంది. వీళ్ళు 100 మీటర్లు పరిగెత్తాక అక్కడ ఉన్నోడికి అందిస్తాడు, వాడు తీసుకొని పరిగెత్తుతాడు. ఇంకో 100 వెళ్ళాక వాడు ఇంకొకటికి అందిస్తాడు, వాడు ఇంకోటికి అందిస్తాడు. లాస్ట్ వాడు ఆ గేట్ దగ్గరికి పోతాడు. ఇలా చూద్దాం. ఇప్పుడు ముందోడు సరిగా అందించలా, ఫస్ట్ వాడు సరిగా అందించలా, ఎవరు ఓడిపోయేది? చివరోడిదా తప్పు? జాగ్రత్తగా చెప్పండి సమాధానం. సరే, ఫస్ట్ వాడు బాగానే అందించాడు, రెండోవాడు బాగానే అందించాడు, మూడోవాడు బాగానే అందించాడు, నాలుగోవాడు సరిగ్గా చేయలే, పరిగెత్తలా. ఎవడు తప్పు ఇప్పుడు? కానీ ఎవరు ఓడిపోయారు? కారణం ఎవరు? మరి ఇప్పుడు మన చివరి సంఘాలం, ఆ నాలుగోవాడు మనమే. ఇప్పుడు ఏం చేద్దాం మనం? అది నా పని కాదు, మిగతా ముగ్గురు పరిగెత్తాలి సరిగ్గా అంటే ఎలాగా? కంప్లైంట్లు చెప్పే కాలంలో మనం లేము, క్రీస్తు పరిచర్య చేసే కాలంలో మనం ఉన్నామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొంచెం జాగ్రత్తగానండి. హీ హ్యాస్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ డెత్. యేసుక్రీస్తు చేసిన పనుల్లో ఒకటే నాకు బాగా నచ్చింది, క్రీస్తుకు నేను ఆకర్షించబడింది ఏముందంటే ఇదిగో దీని గురించే. ఇదే నన్ను పట్టుకున్నది. అపోస్తలుడైన పౌలు ఆ మాట అన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంత ధైర్యం, ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన అని. నా మట్టుకైతే అని ఊరుకోలా, చావైతే లాభం అన్నాడు. ఎట్లా లాభం అంటే వెళ్ళి క్రీస్తులోకి వెళ్తా నేను, బతుకుంటే నేను ఆయన మోస్తా, పోతే ఆయనలోకి పోతా అంటే అలాగా క్రీస్తులాగా తయారైపోయాడు పౌలు. ఈరోజు నిజమైన క్రైస్తవులు, ప్రత్యేకించి వర్తమానంలో ఉన్నవాళ్ళు ఎలాగుండాలంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే స్థాయికి ఈరోజు మనం పరిపూర్ణంగా రావాల్సి ఉన్నాం. ఆటంకం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు క్రైస్తవుడివే. నీలోంచి క్రైస్తవం బయటికి పోవడానికి వీల్లేదు. అడ్డంకులు దాని దారి అవే చూసుకొని బయటికి పోతాయి. ఎస్సనోనా? దేవుని నామానికి మహిమ కలుగును కాకు. చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మరణం వచ్చింది. మరణం యేసుక్రీస్తు శిలువలో కలుసుకున్నారు ఇద్దరు. మరణం కాసేపు యేసుక్రీస్తుని బంధించింది, సమాధి కాసేపు యేసుక్రీస్తుని లోపల పెట్టింది. కొన్ని గంటలు కూడా కాల, సమాధి అలాగే ఉన్నది, రాయి అలాగే ఉన్నది, లోపల ఆయన లేడు. ఇటువంటి దేవుడు ఆయన. సమాధి ఆయన బంధించగలదా? పాతాళం ఆయన బంధించగలదా? ఆయన ఒక మాట చెప్పాడు కొత్త నిబంధనలో, ఇంట్లో ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటే రాకడ వచ్చినప్పుడు వాడు కనబడకుండా పోతాడన్న. అవునా? అంటే ప్రపంచం మొత్తంలో ఇళ్లల్లో ఉన్న అనేక మంది ఆ రోజు పైకి వెళ్ళిపోతారు. అట్లాంటి ఆయన్ని తీసుకొని వచ్చి, అలాగ చేయగలిగిన ఆయన తీసుకొచ్చి ఒక సమాధిలో రాయి పొరలించి బయట సీలేస్తే లోపల ఉంటాడు ఆయన. అంటే ప్రజలు ఎలాగ ఆలోచన చేశారు? వాళ్ళు ఎలాగనుకున్నారంటే ఈయన అందరిలాంటి ఒక మానవుడే కదా అనుకుంటున్నారు. ఏదో మ్యాజిక్లు చేస్తాడు, ఏదో మంత్రాలు చదివాడు అనుకున్నాడు. కాదండి, ఆయన ఓం బుంబుష్ దేవుడు కాదు. చెయ్యి ఇలాగేలాగనేసి అంత అయిపోయింది అబ్రగదబ్ర అనే దేవుడు కాదు ఆయన.
అలాగనుకుంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నింటిని ఎంతసేపులో సృష్టించాలా? ఇలాగంటే అయిపోతుంది అంతా, అవుదా? యేసుక్రీస్తు ఎవరికైనా కళ్ళు కావాలి ఇలాగంటే అయిపోదా? అనలేదు అలాగా. ఎందుకంటే అలాంటి దేవుడు కాదు ఆయన. ఆయన నిరూపించుకోవడం కోసమో లేదంటే ఇతరులను తృప్తిపరచడం కోసమో దేవుడు ఏమీ చేయలే. ఆయన ఎలాగైతే ఆలోచన చేశాడో, ఏది క్రమమై ఉన్నదో దాని ప్రకారం ఆయన చేస్తున్నాడు. లేకపోతే ఆయనే కిందకొచ్చి రక్తం కాచాల్సిన అవసరం ఏమున్నది? గొర్రెపిల్లని రక్తం కాచేస్తే సరిపోదు పో అందరికని ఒక ప్రత్యేకమైన గొర్రెపిల్లని పంపిస్తే అయిపోతుందిగా? చేయలేదండి. అంటే మానవులు అనుకునే విధానంలో ఆయన ఏ కార్యం చేయలా. ఆయన అనుకునే విధానంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఈరోజు క్రీస్తు పాతాళంలోకి వెళ్ళి పైకి వచ్చున్నాడు. అంతకుముందు వరకు పాతాళం లోపలికి వెళ్ళి పైకి వచ్చిన ఎవరు లేరు. చనిపోయి పాతాళానికి వెళ్ళాక ఎవడు పైకి రాలి అప్పుడు దాకా. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ సంగతి, యేసుక్రీస్తు సమాధి లోపలికి వెళ్ళాడు. సమాధి అంతా అలాగే మూసిపెట్టి ఉన్నది. ఈయన మాత్రం కిందకి వెళ్ళి పాతాళం లోపలికి వెళ్ళి పాతాళంలో నుంచి ఆయన పైకి ఆయన ఒక్కడు రాలా, అందరిని తీసుకుని వచ్చాడు పైకి. ప్రైజ్ ది లార్డ్. గమనించాల్సిన సంగతి ఏంటంటే పాతాళానికి అక్కడ పెద్ద చరిత్ర ఉంది. అప్పుడు దాకా ఏం చరిత్ర అంటే ఇక్కడికి రావటమే కానీ పోవటం లేదని ఒక చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది? చరిత్ర మార్చేవాడు అక్కడికి అడుగు పెట్టాడు. చరిత్ర మార్చేవాడు లోపలికి అడుగు పెట్టాడు. ఏ చరిత్ర మార్చాడు ఆయన? పాతాళం చరిత్ర మార్చాడు, మరణము చరిత్ర మార్చాడు, సమాధి చరిత్ర మార్చాడు, అపవాది చరిత్ర మార్చాడు. భూమి మీద ఒక మనిషి మరణానికి భయం కలిగి ఉంటే ఆ భయంకి చరిత్ర ఆయన మార్చున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, ఆయన మరణమును యోర్దాను సమీపించి అందులోనికి వెళ్ళి ఆ యోర్దాను మరణంలో నుండి ఈస్టర్ ఉదయమున మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుదను రుజువుతో తిరిగి లేచెను. ఆమేన్. మరణం అనే సమాధిలోకి వెళ్ళాడు. ఆ సమాధి లోపలికి వెళ్ళి ఆయన మళ్ళా బయటకు వస్తా, చనిపోయిన మానవుడు పాతి పెట్టాక తిరిగి బయటకు వస్తాడు ఒక రుజువుని ఈస్టర్ ఉదయం మనకిచ్చాడు ఆయన. ఆమేన్. ఇంకో రకమైన భాష మాట్లాడితే మరణం అనే ముద్రని బద్దలు కొట్టింది ఆయన ఆ దినమే. హల్లెలూయా. ఏంటి ఈస్టర్ అంటే? మరణాన్ని బద్దలు కొట్టడం. ఏంటి ఈస్టర్ అంటే? సమాధిని బద్దలు కొట్టడం. ఏంటి ఈస్టర్ అంటే? పాతాళానికి ఉన్న విజయాన్ని తీసేయటం. ఆమేన్. ఏదో దేవుడు లేచాడు అని చెప్పి అంటాం కాదండి. ఆయన చేసిన కార్యాలు ఎలాగున్నాయి? ఆయన ఒక్కడి కోసం చనిపోలేదండి, అందరి కోసం చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఆ సంగతి జ్ఞాపకం చేస్తాను. గతంలో చెప్పిన గుర్తుంది, అయినా కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ప్రాఫిట్ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి డేట్లు ఇచ్చాడు అని, వ్యతిరేకమైన పాస్టర్కి డేట్లు ఇచ్చారని చెప్పి ఈ మీటింగ్స్ని క్యాన్సిల్ చేశారు. లోపలికి వెళ్ళబోతామని ఈయన ఆటంగా పెట్టారు. నువ్వు లోపలడానికి వెళ్ళలేదు, బయట ఆగిపోవాలని. ఈయన అటుపక్కన ఇటుపక్కన సందు చేసుకుని లోపలికి వెళ్తున్నాడు. పక్కన పాస్టర్ అడిగారు, అయ్యా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నన్ను కూడా ఆపేస్తారు, నీతో పాటు ఉన్నానని. లేదే, నిన్న మాట ఇచ్చాను ఒకళ్ళకి, దేవుడు ఇక్కడ స్వస్థపరుస్తాడని చెప్పాను. వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్వాలా, దేవుడు చెప్పిన మాటని నేను నెరవేర్చాలా, ఆ పని నేను చేయాలా అని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. జనాల లోపలికి వెళ్తుంటే ఎక్కడి నుంచో ఒక 16 సంవత్సరాల అమ్మాయి, కళ్ళు సరిగ్గా కనబడిన ఒక అమ్మాయి జారి వచ్చి పట్టుకొని నేరుగా ఆయన షర్టు టై పట్టుకొని వేలాడుతుంది. ఈయన పైకి పట్టుకొని పైకి లేపాడు. అమ్మ చూసుకొని నడవద్దండి. అయ్యా నా కళ్ళు కనబడమన్నదా? మరి కళ్ళు కనబడమంటున్నావు, ఎంత పెద్ద గుంపులోకి ఎందుకు తిరుగుతున్నావు? 30-40 వేల మంది ఉన్నారు, వీళ్ళ మధ్య ఎందుకు తిరుగుతున్నావు అంటే, నేను మా నాన్నని ఎత్తుకుతున్నాను అన్నది. మీ నాన్న ఎలా వదిలిపెట్టిపోయాడు ఇంత గుంపులో? కాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నిన్న ఉదయము కుడికి జరిగినది ఇక్కడ. ఈ కుడికిలో ఒక చిన్న పిల్లోడికి కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళు వచ్చింది రేడియోలో విన్నా, దాన్ని బట్టి ఇక్కడికి వచ్చా నేను. సార్ రేడియోలో కళ్ళు వినడానికి రావడానికి సంబంధం ఏంటంటే, రేడియోలో ఆ కళ్ళు వచ్చి అన్న సంగతి విన్నాను, నా కళ్ళు కనబడవు, నేను కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే కళ్ళు పొందుకునే నమ్మకంతో ఇక్కడికి వచ్చానన్నదామా. సరే, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అసలు మెయిన్ ప్రార్థన చేసి ఆయన రాలేదంట. నిన్న ప్రార్థన చేసి ఆయన రాలేదంట. ఈరోజు ఆయన ఎత్తుక్కుంటా మా నాన్న వెళ్ళాడు. గమనించండి, కళ్ళున్న ఆయనేమో ఎత్తుక్కుంటా పోయాడు, ఆయనకి ఈయన కనబడలా. కళ్ళు లేనేమో వచ్చి నేరుగా చొక్కా పట్టుకుంది. సంగతి మీకు అర్థమవుతున్నదా? అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడన్నా అవసరం కలిగినోడిని ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకురావడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేస్తుంటాడు.
హల్లెలూయా. ప్రాఫిట్ ఆమెకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆమె నీగ్రో జాతరాలు ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభా, నువ్వు సిలువ మోసేటప్పుడు నువ్వు సిలువని కింద పడేస్తే అందరు వెనక్కి వెళ్ళిపోతే కురేనుడైన సీమోను ఒకడు ముందుకు వచ్చాడు కదా, ఇదిగో ఆ జాతీయురాలు ఈమె. నువ్వు రక్తము వాళ్ళ కొరకు కూడా కాచున్నావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది తెల్లోళ్ళకో, అమెరికా వాళ్ళకో, యూదులకో, ఆంధ్ర వాళ్ళకో కాదండి. ఈ రక్తం అందరి కొరకే ఉన్నది. అంటే యేసుక్రీస్తు ఆ సిలువ మరణం పొందింది ఒక్కరి కొరకు కాదు, అందరి కొరకై ఉన్నది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో కురేనుడైన సీమోను ఆయనది కాని సిలువ, నీ సిలువను మోస్తున్నాడు. ఆశాతీరాలు ఇదిగో నా ముందుకి నిలబడతా ఉన్నది. ఒకవేళ నీ చిత్తమైతే ప్రభువా ఆమె కన్నులు తెరవమన్నప్పుడు అందరూ చూస్తూ ఉండగానే డయాస్ మీదకి పోయి చేయలేదండి, కిందకి దిగి ప్రజల మధ్యలో అందరూ కుడికి మధ్యలోకి పోయి ప్రార్థన చేసినప్పుడు అందరూ చూస్తూ ఉండగా అందరి మధ్య ఆమె కళ్ళు పొందుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుకుందామా? ఇప్పుడు ఆమె కళ్ళు ఎందుకు వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఏంటి కారణం? నాకు తెలుసు ఆ కారణం ఏంటో చెప్తాను మీకు. ఈస్టర్ వల్ల. ఈస్టర్ లేకపోతే ఆమె కళ్ళు రావండి. ఏంటి కారణం? రక్తము కాచిన ఆయన, మరణించిన ఆయన, సమాధిలో పెట్టబడి ఆయన తిరిగి లేచిన తర్వాతే స్వస్థతలు ప్రారంభించబడాలి. ఈ రోజుకి ఇంకా స్వస్థతలు దొరుకుతున్నాయంటే కారణం ఏంటంటే ఈస్టర్ తర్వాత మనం ఉన్నాం. ఈస్టర్ కన్నా ముందుంటే ఏ రక్తం నీ మీద పడ్డా నువ్వు లేవో, నువ్వు కదలవు. ఈస్టర్ తర్వాత నువ్వు ఉన్నావు. కాబట్టి ఈరోజు ఇప్పుడు దేవుడు మనకి ధన్యత ఇచ్చాడే లేదా? అవునా కదా? ఎంత మీరు హాస్పిటల్కి పోయినా, ఎన్ని మీరు మెడిసిన్స్, ఇంజక్షన్ లాగో, టాబ్లెట్లు లాగో, సిరప్లు లాగో ఎలాగ తీసుకున్నప్పటికీ నేనంట మీ కన్ని కనిపించేవి, కనబడని దేవుడు కృప మీ మీద ఉన్నది. స్వస్థత ఆయన నుంచే రావాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి ఒక రుజువు ఇచ్చాడు. చూడండి, మరణమే అంతము కాదు, యేసు దాన్ని రుజువు చేశాను. మనిషి చనిపోయిన పిదప మరలా బ్రతకగలడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నాకు ఇచ్చే రుజువు ఏంటంటే నువ్వు చచ్చిపోయినా మళ్ళా బతుకుతావు. ఇక నాకేం కావాలా? అంతకుముందు వరకు భయం ఏంటి? అందరికీ మనం చచ్చిపోతామేమో. అవునా? ఫస్ట్ భయం అప్పు, రెండో భయం మనం ఏం తప్పు చేస్తే దొరికితే, మూడో పెద్ద భయం మరణం. ఇప్పుడు చిన్న భయాలు తీసి పక్కన పెట్టండి. పెద్ద భయం ఏంటి? చచ్చిపోతామని. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ భయం తీశాడు? నువ్వు చచ్చిపోవు. ప్రాఫిట్ మాట్లాడతాడు, క్రిస్టియన్ వోంట్ డై. ప్రవక్త అన్నాడు, క్రైస్తవుడు ఎన్నడూ చనిపోడు, కొద్దిసేపు నిద్రపోతాడు అంతే. అంటే ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అయ్యి మనమందరం కానీ చచ్చిపోతే దాని అర్థమేంటి? నిద్రపోతామని అపోస్తలుడైన పౌలు అంటాడు, నిద్రించుచున్న వారిని గూర్చిన మర్మం మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. చచ్చిపోయిన వాళ్ళని, మరణించిన వాళ్ళని అని చెప్పట్లేదు ఆయన. మరి ఇప్పుడు ఒకవేళ మనలో ఎవరన్నా ఈ మాటలు మాట్లాడితే ఎవరేమనుకో మాకండి, చెప్పాలి తప్పదు కదా, కానీ ఎవరో ఒకరు చెప్పాలి, నేనే చెప్పాలి కానీ చెప్తున్నాను. ఒకవేళ మన ఇంటి ఎవరన్నా పోతే బ్యానర్ ఏం పెడదాం? మరి క్రీస్తుని మరణించిన వారు ధనులు. పౌలు గారు ఏమంటున్నాడు ఇప్పుడు? నిద్రించిన వాళ్ళ గురించి మరణం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, మనమందరం నిద్రించము. కానీ పౌలు గారి కోరిక చూడండి ఎలాగుండదో. ఆయన ఏ కాలంలో ఉన్నాడు? కొత్త నిబంధన రాస్తున్న కాలంలో పౌలు గారు ఆశ ఏంటో తెలుసా? మనందరం నిద్రించం. కానీ అంటే పౌలు గారికి అప్పుడే యేసుక్రీస్తు రెండో రాకడ జరిగిపోవాలని కోరిక ఉన్నది. జరగదని తెలుసు, కానీ ఆశ మాత్రం ఉన్నది. అంటే పౌలు ఏం కోరుకున్నాడంటే మనం ఉండే కాలం ఉండాలని ఆశపడ్డాడు. ఈ యేసుక్రీస్తు ఒక రాకడ కాలంలో ఉండాలి. అందుకంటున్నాడు, ఇదిగో మనమందరం నిద్రించం, కానీ రాగానే కడబోర మోగా మనం మార్పు చెందుతాం. అంటే ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నాడంటే ప్రతిరోజు ప్రతి గడియ ఇప్పుడే ఇప్పుడే ఈ రోజే ఆయన వచ్చేస్తాడు అన్నట్టుగా పౌలు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి చెప్పగలుగుతున్నాడు, ఇదిగో నేను జీవించేది నేను కాదు, నాలో ఉండే క్రీస్తే జీవిస్తున్నాడు. ఏమా నిజంగా పౌలు క్రీస్తుని చూడాల ఒక రకంగా మాట్లాడితే, కానీ పౌలుని చూస్తే మనకు క్రీస్తు జ్ఞాపకం వస్తున్నాడు. ఎంత గొప్పదనేది అది. ఒక్కరోజన్నా బతుకుదామండి అలాగా.
ఎక్కడ రాలేదా ఆమెలో ఒక్కరోజన్నా? కానీ ఎప్పుడు బతికినా బతకపోయినా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, చచ్చే రోజు మాత్రం ఖచ్చితంగా ఆయనలాగా బతకాల. ఎందుకని అంత మాట అన్నారంటారా? ఇంక అదే లాస్ట్. ఇంకా రేపు బతుకుతుంటా, నీకు రేపు లేదు, ఇంక అదే నీకు రేపు. ఆ రోజు నిన్న రేపు ఎల్లుండి మొత్తం ఆ రోజే నీకు. కాబట్టి ఏం చేద్దాం? ఒకవేళ ఆ రోజు ఈ రోజు అనుకుంటే పోలా, ఈ రోజేనా ఆ రోజు? ప్రతిరోజు ఈ రోజే దేవుడు వస్తాడేమన్న భయం మనం కలిగి ఉండాలా, ఆ ప్రేమ కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎలా ఉన్నదంటే, నిజంగా ఈరోజు మనకి ఈస్టర్ వచ్చిందేమో అన్నట్టుగా ఉన్నది. అవునా? బయటికి వెళ్ళగానే ఒక సమస్య ఇబ్బంది రాగానే అప్పుడెప్పుడో ఈస్టర్ అయ్యింది. ఇది ఎట్లాగిది? ఈస్టర్ ఇప్పుడే నీకు, ఇప్పుడే ఆయన లేచాడు, ఇప్పుడే ఆయన వస్తాడు, నువ్వు రెడీగా ఉన్నట్టుమే. ఆయన వస్తానని చెప్పాడు, రెడీగా ఉండటమే. ప్రైజ్ ది లార్డ్. See, he proved that hell has a beginning. ఆయన పాతాళంలోకి వెళ్ళి పైకి రావటం వల్ల నీకు సంగతి తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ సంగతి? ఏంటంటే పాతాళానికి ప్రారంభం ఉన్నది. మరణం లోపలికి వెళ్ళి మళ్ళా వచ్చాడు అంటే దానికి ఒక ప్రారంభం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సమాధి లోపలికి వెళ్ళి ఆయన మళ్ళా వచ్చాడు అంటే దానికి ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది. ఈరోజు క్రీస్తులోంచి వచ్చిన నీకు, నువ్వు మళ్ళా క్రీస్తులోకి వెళ్ళాక నీకు ప్రారంభము లేదు, ముగింపు లేదు. మెల్కీసెదెకు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఉన్నది. ఆయనకి వంశావళి లేదు, ఆది లేదు, అంతము లేని వాడై దేవుని కుమారుని పోలి ఉండను. ఇప్పుడు ఆ దేవుని కుమారుడు ఎవరంటే మనం మాట్లాడుకున్న క్రీస్తు అయి ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు ఎవరంటే మరణము లేని యాజకత్వం అయి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎటువంటి యాజకత్వంలో ఈరోజు మనం ఉన్నామంటే యాజక క్రమంలో మరణము లేని, రెండోది ఆది అంతము లేని, మూడోది ఆయనకి కాలము లేదు, ఆయనలో మనం ఉన్నాం. ఈరోజు కాలము లేదంటే అర్థం ఏంటి? ప్రారంభము లేదు, ముగింపు లేదు. అందుకని ప్రవక్త మాట్లాడతాడు, ఆయన సింపుల్గా మాట్లాడతాడు. ఎంత సింపుల్గా చెప్పాడంటే, నిత్యజీవం అంటే ఎలాగ ఉంటుందంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది అన్నాడు. దానికి ఏది ప్రారంభం, ఏది ముగింపు, ఎక్కడ బిగిన్ చేస్తే దానికి అది ముందు వెనక ఉంటున్నది. సో దానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. మరణానికి ఏబేలు దగ్గర బిగిన్ అయినది, చివరి దాంతో అంతం అవ్వాలా. అంతమైన తర్వాత దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశం అంటే ఈ భూమికి ఆకాశానికి కూడా ముగింపు ఉన్నది, ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. ఎందుకంటే అంతకుముందు లేవు, దేవుడు సృష్టించాడు. పాతాళం లేదు, తర్వాత వచ్చింది. మరణము లేదు, తర్వాత వచ్చింది. సమాధి లేదు, తర్వాత వచ్చింది. ఈ వచ్చిన అన్నిటికీ దేవుడు ముగింపు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే క్రీస్తులో ఉన్న వాళ్ళకి దేవుడు ముగింపు పెట్టలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మీరు గమనిస్తే పాతాళంలోకి వెళ్ళి అడుగు పెట్టి వచ్చేటప్పటి వరకు పాతాళానికి గడ ఉన్నది, దానికి ఒక తాళం ఉన్నది. ఈయన ఇల్లు ఏం చేశారంటే అపవాదిని ఒక తన్నుదాన్ని తాళం తీసుకుని వచ్చేసాడు. పాతాళం చరిత్ర అంతా మారింది, మరణం చరిత్ర మారింది, సమాధి చరిత్ర మారింది. ఇప్పుడు ఈరోజు క్రీస్తు మన మధ్యలో ఉన్నది ఒకటే ఒక పని నిమిత్తం, నీ చరిత్ర నా చరిత్ర మారటానికి. ఎందుకు క్రీస్తు కావాలా? మన చరిత్రలో మారాలండి. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ప్రామిస్ ఆఫ్టర్ ఈస్టర్. ఈస్టర్ తర్వాత దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం ఉన్నది. ఏంటి ఆ వాగ్దానం అంటే ప్రవక్త అంటున్నాడు, ఆయన ఎక్కిపోక ముందు ఇలాగ చెప్పాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పియుందును, నేను వెళ్ళి ఒక స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని కొనిపోదును. ఆమేన్. ఎప్పుడు ఇచ్చాడు ఈ మాట? ఈస్టర్ తర్వాత ఈ మాట ఇంకా నిలిచి ఉన్నది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు లాజర్ని పైకి లేపుతానని చెప్పాడు, పైకి లేపాలా. ఆయన సమాధిలోంచి పైకి వస్తానని చెప్పాడు, ఆ మాట చేశాడు. మీరు మేడగదిలో కనిపెట్టండి, మీరు పై శక్తిని పొందుకున్న కిందకి దిగద్దు అన్నాడు, ఆయనే శక్తిగా కిందకి దిగి వచ్చాడు. ఆమేన్. అంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ప్రతి కాలంలో ఆయన చెప్పింది చెప్పినట్టుగా నెరవేరుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. యేసుక్రీస్తు అప్పగించబడటానికన్నా ముందు రోజు రాత్రి, అప్పగించబడే రాత్రి ఆయన శిష్యులు చెప్తా ఉన్నాడు, ఇదిగో నన్ను కొడతారు, నన్ను పట్టుకుంటారు, కొడతారు, అలా చేస్తారు, అలా చేస్తారు, నన్ను కొడితే మీరు అందరూ పారిపోతారు, అందుకని ఇవన్నీ చేస్తారనగానే పక్కన నిలబడిన పేతురు ఏమన్నాడు జ్ఞాపకం ఉందా మీకు? ప్రభువా నీకు ఇలాగా జరగకుండాను గాక. ఆయన అన్నమాట జ్ఞాపకం ఉందా?
ఇప్పుడు ఆయన పేతురు నల్లా. ఇప్పుడు మనం ఏమన్నా ఆ మాట అంటే ఏమంటారు? కోపం వచ్చి మనం సాతానంటే ఏమంటారు వాళ్ళు మనల్ని? అదేమో పేతురు తిరగబడలేదు ఏమి అంటే పేతురికి తెలుసు అన్న నన్ను కాదు లోపల ఉండని. అంటే ఆ పిచ్చి మాటలు మానేమని అర్థం. అలాగంటే కోపడం మాకు ఎప్పుడో మిమ్మల్ని అంటే నేను అనలేను, ధైర్యంగా ఉండండి. పేతురు ఆ మాట్లాడిన తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో, యేసుక్రీస్తు ఇంకొక మాట కూడా అన్నాడు. అలాగన్న తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మీకు. తెల్లవారేలోపు అసలు 3 సార్లు నేను ఎవడో తెలియదు అంటూ పోను, అప్పుడుదా కొడుకు ఇది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకు నీ మాట చెప్తానంటే, పేతురుకి దేవుడు ఎటువంటి వాడో తెలియజేస్తున్నాడు. 2, పేతురు విషయంలో దేవుడు ఒక ప్రవచనం పలికాడు. 3వది, ఆ ప్రవచనానికి టైం పెట్టాడు. ఆ టైము కోడి కూతకి లింక్ పెట్టాడు. కోడి కూసేలోపు ఈయన 3 సార్లు తెలియదు అనాలి, అప్పుడు కోడికి ఇయ్యాల. గమనించండి, ఈయన అరెస్ట్ అయ్యి సిలువులోకి వెళ్ళే లోపే జరిగిపోవాలి మొత్తం. అంటే దేవుడు కానీ టైం పెడితే అది ఎలా జరుగుతుంది? పిన్ పాయింట్ జరగాల్సిందే. పిన్ పాయింట్. దాన్ని ఇంకెవరు కదల్చలేరు, మరల్చలేరు, ఒకవేళ దేవుడి చిత్తమై ఆయన మారిస్తే తప్ప. అయితే గమనించండి, దేవుడు ఏదన్నా ఎవరికన్నా చేయాలనుకున్నప్పుడు దేవుడి వైపు పూర్తిగా తిరిగితే దేవుడు దాన్ని మారుస్తాడు, లేకపోతే మార్చడు. మీ బైబిల్లో తెలుసు, ఒక అతను ఉన్నాడు హిజ్కియా అని, జ్ఞాపకం ఉన్నాడా? యేషయాతో దేవుడిని చెప్పి పంపించాడు, ఇదిగో ఆయన చనిపోతాడని చెప్పుపో, ఎవరిని చక్కబెట్టుకోమని అన్నాడు. హిజ్కియా ఏం చేశాడు? అమ్మటే యేషయా వెళ్ళిపోయి వెనక్కి తిరిగాడు, గోడ తిరిగి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఏమైనా తప్పు చేశానా, దోషం చేశానా అని దేవుడు అడగడం బిగిన్ చేశాడు. అడిగాడు 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 ఎంతకాలం అడిగాడు? దేవుని సరే పో అన్నాడు. ఎంతకాలం బతికాడు? మీరు జాగ్రత్తగా చూడండి, ఆ 15 ఏళ్ళు ఎలా బతికాడు? జబ్బులతో బతికాడు. చనిపోయాడు తర్వాత అయినా కూడా. ఇప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడా? చూస్తే మనసు మార్చుకున్నట్టుగా అనిపించినది, కానీ దేవుడు మనసు మార్చుకుంటే ఎలా కూడా తెలుసా? యోనా ఏళ్ళ నినివే పట్టణం ప్రకటించాడు. ప్రకటించాక ప్రజలందరూ ఏం చేశారు? అసలు యోనా చెప్పడం బిగిన్ చేయగానే రాజుగారు కూడా పైనుంచి కిందకి దిగి ఆయన పట్టు వస్త్రాలు మొత్తం తీసేసి గోనె పట్ట కట్టుకొని, జాగ్రత్తగా ఒకసారి చెప్తారా మాట, ఒక్కసారి నా కోసం, ఏ పట్ట? సరే ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు కూడా కష్టాలు పోవాలంటే ఏం చేద్దాం? తెలిసే మీకు గోనె పట్ట అంటే ఏంటో చాలామంది తెలియని కూడా తెలియదు పదం ఇక్కడ. ఏంటి గోనె పట్ట అంటే? కాళ్ళ కింద వేస్తా పట్ట అక్కడ ఉంటుంది కదా, కాళ్ళ దగ్గర వేసుకుంటా, అది ఒంటికి తగిలితేనే మంట వస్తుంది. మనకు అంత సున్నితమయ్యాం మనం ఇప్పుడు. ఇంతకుముందు అదే వస్త్రాలు. ఇప్పుడు ఆ వస్త్రం కట్టుకొని ప్రార్థన చేయండి అంటే ఎలా ఉంటుంది? ఇంకో 2 ఏసీలు పెట్టి చచ్చినవాడు కనబట్టు. ఏంటి కారణం? ఏం పాస్ట్ కారణం అసలు ఇదేంటిది? నేను బైబిల్లో లేదేమని చెప్పాను మీకు. అంటే ఉన్నాయి చెప్తే ఇలాగే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. వాక్యము ఎప్పుడు నిన్ను గద్దిస్తానే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గద్దింపులోనే ప్రేమ ఉంటుంది. నిజమేనా? ఇంట్లో తల్లి పిల్లలు ఎందుకు తిడుతుంది? కోపము, కక్ష ఉంది, జన్మల కక్ష ఉంది వాళ్ళ మధ్యలో, అందుకని తిడుతుంది. అంతేనా? చెప్పండి అమ్మా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు? అమ్మకి నేనంటే అసలు ఇష్టమే లేదండి, అసలు మా అమ్మకి నేనంటే యేసుక్రీస్తుకి మనం అంటే మరి చాలా ఇష్టమైతే మన కష్టాలు ఎందుకు వచ్చినాయి? దేవుడికి ఎంత నమ్మకం అంటే, ఎంత ప్రేమ అంటే నీ మీద, ఆ కష్టం వచ్చినా కూడా నువ్వు ఆయన నుంచి దూరంగా వెళ్ళవో, ఇంకా దగ్గరకు వస్తావని. అవునా? వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మైకేల్ ఉన్నాడు. మైకేల్కి ఏదైనా దెబ్బ తగలటమో ఏదైనా బాధ కలగటమో చేస్తే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? అవునా? అని ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అయితే మనం ఏం చేస్తున్నాం?
ఆశ్చర్యకరంగా దేవుడు నాకు ఇది చేయలేదానికి దూరంగా వెళ్తాను. దూరంగా వెళ్ళొద్దండి, ఇంకా త్వరగా పరిగెత్తు, త్వరగా ఆయన దగ్గరికి వచ్చేసేయ్. క్రీస్తు నీకు కష్టం వచ్చిందంటే ఆయన నీ కొరకు చూస్తున్నాడని నీకు అర్థం కావాలి. ఆయన నీ కొరకు వెయిట్ చేస్తాడు, నీకు అర్థం కావాలా. ఈస్టర్ తర్వాత నువ్వు ఎందుకున్నావంటే దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తున్నాడు. నీకేదైనా కనబడలేదా, నీకేదైనా దొరకలేదా, నువ్వు ఎక్కడ ఆగొద్దు, నేరుగా ఆయన దగ్గర వెళ్ళిపో. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు నీ దగ్గర రావటానికి మధ్యలో రెడ్ సిగ్నల్స్ లేవు, దేవుడు నీ దగ్గర రావడానికి మధ్యలో స్పీడ్ బ్రేకర్లు లేవు. అలాగే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏమీ లేవు. ఈ సంగతి నీకు అర్థం కావాలి. అయితే మన లోపల మనసులో ఒక భారం ఉంటుంది. మనం చేసిన తప్పులు జ్ఞాపకం వస్తామంటే, చేయకూడదు చేసిన జ్ఞాపకం వస్తామంటే, బలహీనతల జ్ఞాపకం వస్తామంటే, అవి జ్ఞాపకం చేసేవాడు అపవాది. దాటి రమ్మని పిలిచేవాడు క్రీస్తు, దాటించేవాడు క్రీస్తు. మళ్ళా మీకు చెప్తున్నా, ఆయన మీలో ఉండి జయించేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మకం కలిగినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూసి ప్రభువాని కేకబెడితే, పెడదామా, ప్రభువాని కేకబెడితే ఆయన ఇక్కడే ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఏ శోధనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆయనకి ఇచ్చిన వాగ్దానం పట్టుకో. నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను విడిచిపెట్టని మాట ఇస్తున్నాడు. ఆ మాట కానీ కట్టుబడే దేవుడై ఉన్నాడు. నీ కష్టం చూడొద్దు, నీ బాధ చూడొద్దు, నీ శోధన చూడొద్దు, నువ్వు ఆయన వైపు మాత్రం చూడు. నీకు వచ్చింది ఎంత పెద్దతో నువ్వు లెక్కలు పెట్టొద్దు, క్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే చాలు. నువ్వు ఏది దాటవలసి ఉన్నా నువ్వు క్రీస్తు వైపు చూడగలిగితే చాలు, ఆయన తీక్షణంగా చూడగలిగితే చాలు. ఆయన వైపే నీ దృష్టి ఉంచినప్పుడు వచ్చే ఏ అడ్డుబండైనా దాటి పక్కకు పోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆపేవాడు ఎవడూ లేడు. ఆమేన్. బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఆత్మ పాతాళంలోకి పోయిను, అలాగే బైబిల్ చెప్పింది. కానీ ఈశ్వర ఉదయమున ఆయన మరణంలో నుండి, పాతాళంలో నుండి, సమాధి నుండి వచ్చును. ఆమేన్. అన్నిట్లోంచి ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఆ మూడిట్లో నువ్వు ఎక్కడికి పోయినా అధికారం ఆయనదే. ఆయన అడుగు పెట్టిన చోటల్లా ఆయనది అధికారం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ ఇలా మాట్లాడుకుందాం, ఆయన నీ హృదయంలోకి అడుగు పెడితే సంతోషం లేరు ఎవరు? ఎంత బలం నీకు. ఆయన నీ హృదయంలోకి అడుగు పెడితే నువ్వేం చెప్పగలవు అంటే, ఇది నేను కాదు, జీవించేది నేను కాదు, ఇక నుంచి జీవించేది ఆయనే. పాతాళ చరిత్ర మాడిని అడుగుపెట్టాక, మరణము చరిత్ర మాడిని అడుగుపెట్టాక, సమాధి చరిత్ర మాడిని అడుగుపెట్టాక, మరి ఆయన సంఘంలో అడుగు పెడితే సంఘము చరిత్ర మారాల. ఇప్పుడు ఆయన పరలోకం తీసుకెళ్తే, భూమి మీదకి వచ్చి మరణించి పైకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళతో పాటు నీవు అక్కడ ఉన్నావంటే ఎన్ని కోట్ల మంది కిందకు వచ్చారు, ఎంతమంది పైకి వెళ్తున్నారు, ఎంతమంది ఇక్కడ విడవబడతా ఉన్నారు. అపవాది బంధకాల్లో పడిపోయి క్రీస్తు ఎవరో మనం తెలిసినప్పటికీ ఆయన దగ్గరికి రాలేక, జయించగలిగే శక్తి నీకు ఉన్నప్పటికీ జయించలేక నువ్వు బలహీనతలో ఆగిపోతావు అంటే, మరి క్రీస్తు తిరిగి లేచి ప్రయోజనం ఏంటి? అది ఒక పబ్లిక్ హాలిడే కొరకు ఆయన తిరిగి లేవలేదండి. నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడానికి, ఇంట్లో కొత్త వంటలు వండుకోవడానికో ఆయన తిరిగి లేవలేదండి. అది భూ సంబంధాలు చేసుకునేది. ఆత్మ సంబంధంగా క్రీస్తుగా నీలో ఉంటే, క్రీస్తు ఏం చేశాడో నువ్వు అదే చేసేవాడిగా ఉంటావు. ఆమేన్. నువ్వు ఏదో గొప్ప పనులు చేయొద్దు. ఒకటే మాట చెప్తున్నా, నీకు ఏ బలహీనత అయితే ఉన్నదో ఈరోజు నిజంగా క్రీస్తు తిరిగి లేచిన దినమై అని మనసులో అనుకుంటే, ప్రతిరోజు ఆయన తిరిగి లేచి నిజమైతే ఆయన నా లోపలికి వచ్చేది నిజమే. నా బలహీనతను నేను జయించేది కూడా నిజమే. నాలో ఉన్న లోపాన్ని జయించడానికి నాకు ఈ రోజు కన్నా మంచి రోజు లేదండి. ఎందుకంటే క్రీస్తు నా లోపలికి వస్తే అంతకన్నా గొప్ప రోజు ఇంకేమున్నది, అంతకన్నా మంచి రోజు ఉన్నదా? చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ ఈరోజు మంచి రోజేనా, మంచి రోజేనా, మంచి రోజేనా అని. అన్ని రోజులు మంచియే, అయితే ఈరోజు ఇంకా మహా మంచి రోజు. ఎందుకంటే క్రీస్తు తిరిగి లేచిన రోజు. ఈరోజు మనము క్రీస్తు తిరిగి లేచిన తర్వాత జీవిస్తున్నామంటే ప్రతిరోజు ఆయన లేచే ఉన్నాడు, ప్రతిరోజు నీ మాట వింటానే ఉన్నాడు, ప్రతిరోజు నేను చూస్తానే ఉన్నాడు, ప్రతిరోజు నీకు కాపలి కాస్తానే ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ కొరకు చేయాల్సింది ఏమైనా ఉందో ఒక్కటి చెప్పగలవా నాకు?
సమాధిలోకి కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన బోధించాడు. నేను నమ్ముతున్నా ఆయన ఈ రోజు కూడా ఇక్కడ కూడా బోధించాడు, నమ్ముతామని. ఆ రోజు ఆయన ఇక్కడ ఎంత భారం కలిగి ఉన్నాడో ఈ రోజు ఆయన ఇక్కడ అదే భారం కలిగి ఉన్నాడు. ఆ సిలువలో ఆయన ఎంత భారం కలిగి ఉన్నాడో ఎలాగైనా కాపాడాలని. నాకు అది గుర్తొస్తుందనే కళ్ళలోంచి గొంతులో దుఃఖం తనుకొని వచ్చేది. ఒక్క ఆత్మను సంపాదించడానికి ఆయన 6 గంటలు వేలాడాడు సిలువలో. ఎంతకి ఎవడ అంత గొప్పవాడా అంటే కాదండి, కుడి పక్కన దొంగ. ఒక్క దొంగను సంపాదించడానికి ఆయన 6 గంటలు వెయిట్ చేశాడు. వాడు ఒప్పుకున్న తర్వాత ఆయన సమాప్తానికి ఆగబెట్టాడు. హల్లెలూయా. మరి ఒకవేళ ఈ కొడుకులో కూడా ఆయన ఉన్నట్టయితే ఆయన ఏం ఎదుగుతాడంటే మళ్ళా అలాంటి వాడు ఎదుగుతాడు. జీవితం దొంగ జీవితం అయినప్పటికీ దేవుడికి వాడు కావాల్సి ఉన్నాడు. వాడి కొరకు ఆ సిలువలో మీరు గమనించండి, క్రీస్తుతో పాటు వాడు కూడా వచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విషయం జ్ఞాపం చేసుకోండి, వాడు ముందు రోజు సిలువేయబడ్డా తర్వాత రోజు సిలువేయబడ్డా వాడు క్రీస్తులోకి రాలేడు. ఒకవేళ క్రీస్తు ముందు రోజు సిలువేయబడ్డా వాడు రాలేడు. అంటే దేవుడి టైంకి వాడి తీసుకొచ్చే టైంకే దేవుడు అక్కడికి వచ్చాడు. నిజమేనా? సమరయ స్త్రీ అక్కడికి వచ్చే సమయానికే దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఆ దొంగ సిలువేయబడే సమయానికే క్రీస్తు అక్కడికి చేరుకున్నాడు. ఎందుకంటే వాడిని కాపాడాలి కాబట్టి, సమరయ స్త్రీని కాపాడాలి కాబట్టి. ఈరోజు ఆయన కాపాడాలి కాబట్టే ఇక్కడికి వచ్చున్నాడు, నమ్ముతా ఉన్నాడు. నా జీవితంలోకి ఎలాగే వచ్చాడు ఆయన. ఆయన రాకపోతే నేను ఏమయ్యేవాడు నాకు తెలుసు, ఎటువంటి జీవితం జీవించేవాడు నాకు తెలుసు, ఎలాగ పతనం అయ్యేవాడు నాకు తెలుసు. కేవలం క్రీస్తు కృప బట్టి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన వచ్చాడో నీకు అర్థం కావాలా, ఎందుకు ఆయన తిరిగి లేచాడు నీకు అర్థం కావాలా. ఎప్పుడైతే నీకు అర్థమైనదో పాత జీవితము జోలికి నువ్వు పోవు. ప్రైజ్ ది లార్డ్. బలహీనతలు అంటూ ఉంటారండి. నేను అంటున్నా, ఒక్కసారి నువ్వు ఎంత బలహీనతల్లో ఉన్నప్పటికీ, బలహీనతలనే ఊబిలో నువ్వు కూరుకుపోయి ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నువ్వు కేక పెట్టగలవా, ప్రభువా నన్ను కాపాడతావా? ఒక్కసారి నువ్వు కేక పెట్టగలిగితే, కూరుకుపోతున్నాడు పేతురు కూడా, ప్రభువాని కేక పెట్టాడు. కేక పూర్తయ్యే లోపే పేతురు చేతులను పట్టుకుని పైకి లాగేశాడు. ఇక్కడ పైకి రావాలని కోరిక నీకు ఉండాలా, ఆ ఊపిలోంచి బయటికి రావాలని ఆశ నీకు ఉండాలా. నువ్వు ఒక తీర్మానం చేసుకొని బయటికి రావాలని కేక పెడితే ఆయన ఈ రోజే నీ చేయి పట్టుకొని పైకి లాగేవాడు. నేను ధైర్యంగా చెప్పగలను నీకు ఆ మాట. ఎందుకో తెలుసా? నేను కేక పెట్టాక నన్ను పైకి లాగిన దేవుడు ఈ రోజుకే సజీవుడైన దేవుడు అయి ఉన్నాడు. పాత నిబంధనలో యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన నా శరీరంతోనే చూస్తాను. అది యోబు కలిగిన నమ్మకం. నాకు నమ్మకం ఉంది. ఈరోజు నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడే మిమ్మల్ని బయటికి తీసుకురాగలడు. నా బలహీనతల్ని జయించేలాగా చేసిన ఆయనే మీలో ఉండి మిమ్మల్ని జయశాలుగా చేయగలడు. నేను మిమ్మల్ని నమ్మట్లేదు, ఎవరిని, నన్ను నేను నమ్మటల్లా. నేను జయించేలాగా చేశాను నమ్ముతున్నానండి నేను. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సిలువలో మరణం పొంది అలాగే సమాధిలో ఉండిపోలా, పాతాళంలో ఉండిపోలా, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నేను జయించాలి కాబట్టి, బలహీనతలు నేను జయించాలి కాబట్టి, ఇక్కడ నిలబడాలి కాబట్టి, మీతో సాక్ష్యం చెప్పాలి కాబట్టి. అలాగే ఒక్క దినం ఇక్కడ ఉన్న మీరు కూడా క్రీస్తు పక్షాన్ని నిలబడి ఇదే రోషంగా నిలబడి సాక్ష్యం చెప్పే వాళ్ళకి తయారవుతారు. ఈరోజు మీరు నిలబడలేకపోవచ్చు, ఈరోజు మీకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఒక గడి వస్తుంది, ఒక క్షణం వస్తుంది. క్రీస్తు మీ లోపలికి అడుగు పెట్టినప్పుడు ఇదే రోషం, ఇదే మంట మీరు కలిగి రోషం కలిగి అనుకుని నిలబడేవాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు అపవాది శోధన వస్తుంది, ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి అంటే డబల్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, మానవుడు మరణము తర్వాత జీవించగలడు అనే రుజువుతో ఆయన తిరిగి వచ్చెను. మరణము మనల్ని ఏమి చేయను? ఒత్తిడిని బయటికి వదలండి. మరణం ఏం తెచ్చిందంటే ఒత్తిడి తెస్తుంది.
బలహీనత ఒత్తిడి తెచ్చింది, తప్పు ఒత్తిడి తెచ్చింది, పాపం ఒత్తిడి తెచ్చింది, అబద్ధం ఒత్తిడి తెచ్చింది. ఇవన్నీ ఒత్తిడి తెచ్చినాయి. అయితే ప్రవక్త అంటున్నాడు, ఒత్తిడిని వదలండి. ఆమేన్. ఒత్తిడిని బయటికి ఎలా పంపించాలా? నాకు తెలిసిన మార్గం ఒకటి ఉన్నది. క్రీస్తుని లోపలికి పిలిస్తే ఒత్తిడి బయటికి పోతుంది. నువ్వు దాన్ని పంపించక్కర్లా, అదే పారిపోయేదిగా ఉంటుంది నీ దగ్గర నుంచి. పంపించగలవా? దాని సంగతి వదిలిపెట్టేసే. క్రీస్తుని లోపలికి పిలువు, వాక్యాన్ని లోపలికి పిలువు, విశ్వాసం లోపలికి పిలువు. చదివిన ప్రతి వాక్యాన్ని నమ్మే శక్తి నీకుంటే, ఆయన నీ కొరకు కాచే రక్తాన్ని స్వీకరించే శక్తి నీకుంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అంగీకరించే శక్తిగా నువ్వు కలిగి ఉన్నట్లయితే, అపవాదిలో ఉన్న ఒత్తిడిని తీసుకొని వాడే బారిపోతాడు. పంపించేద్దామా? వాడు లోపల వద్దండి. నువ్వు క్రీస్తు సంబంధమై ఉన్నావు, నువ్వు దేవుడి సంబంధమై ఉన్నావు, ఆయన రక్తంలో కడగబడి ఉన్నావు, ఆయనలో నువ్వు నాట్యం చేసేవాడిగా ఉన్నావు, ఆయన గురించి స్తుతించేవాడిగా ఉన్నావు. నీ హృదయమంతటితో ఆయన్ని మహిమపరిచి, ఘనపరిచి, కీర్తించి స్తుతించేవాడిగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం అందరం ఒకసారి.